హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మీకు ఎక్సర్సైజ్ 4.1 ఆఫ్ క్లాస్ 8 దట్ చాప్టర్ ఈజ్ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్లో ఎక్సర్సైజ్ 4.1 1, 2, 3, 4 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. Exercise 4.1, first question, first Roman, that is 4 power minus 3. The question is simplify and give reasons. Give reasons means the formulas of exponents. ఈ ఎక్సర్సైజ్లో ప్రాబ్లమ్స్ చేసే ముందు ఒకసారి లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ ఫార్ములాస్ ఏంటో చూద్దాం. ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్. A power of m by a power of n is equals to a power of m minus n if m is greater than n. a power m by a power n మనం ఇలా కూడా రాసుకోవచ్చు 1 by a power of n minus m. ఎప్పుడంటే ఇది n is greater than అంటే డినామినేటర్లో పవర్ వాల్యూ ఎక్కువ ఉన్నప్పుడు న్యూమరేటర్ పవర్ కంటే అప్పుడు మనం ఇలా రాసుకోవచ్చు if n is greater than m. a power of m whole power of n is equals to a power of mn. a power 0 is equals to 1. a power minus n is equals to 1 by a power of n. Like that, a power minus 1 is equals to 1 by a. ab whole power of m is equals to a power m into b power of m. a by b whole power of m is equals to a power of m by b power of m. ఇలా రాసుకోవచ్చు. a by b whole power of minus m. ఇది టెక్స్ట్ బుక్లో లేదు, కాకపోతే మనం ఇలా రాసుకుంటే ఈజీగా ఉంటుంది. ఏ బై బి హోల్ పవర్ ఆఫ్ మైనస్ ఎం ఈజ్ ఈక్వల్స్ టు ఫ్రాక్షన్ రివర్స్ చేసినప్పుడు ఇక్కడ నెగిటివ్ ఎక్స్పోనెంట్ అలా పాజిటివ్గా మారుద్ది. బి బై ఏ హోల్ పవర్ ఆఫ్ ఎం ఇలా రాసుకుంటే మనకి ప్రాబ్లమ్స్ ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. ది ఫస్ట్ ప్రాబ్లం 4 పవర్ ఆఫ్ మైనస్ 3. ఇది మనకి ఎలా ఉందంటే ఏ పవర్ మైనస్ ఎన్ ఎక్స్పోనెంట్లా ఉంది ఫార్ములా. సో ఏ పవర్ ఆఫ్ మైనస్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 1 బై ఏ పవర్ ఆఫ్ ఎన్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 బై 4 క్యూబ్. 4 క్యూబ్ మీన్స్ 4 into 4 into 4. 4 4s are 16, 16 4s are 64. So this value is 1 by 64. నెక్స్ట్ సెకండ్ వన్ మైనస్ 2 హోల్ పవర్ ఆఫ్ 7. ఇది మనం అప్లై చేయడానికి ఏం ఫార్ములా లేదు, కాకపోతే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మైనస్కి హోల్ పవర్ ఆఫ్ ఉన్నప్పుడు ఇక్కడ పవర్లో ఆడ్ నెంబర్ ఉందనుకోండి మైనస్ అలాగే ఉండిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ -2 హోల్ క్యూబ్ ఉందనుకోండి, -2 ఇంటూ -2 ఇంటూ -2 ఓన్లీ సింబల్స్ మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు మైనస్ హోల్ పవర్ ఆఫ్ ఆడ్ నెంబర్ విల్ బి -1. సో దిస్ విల్ బి -2 మైనస్ ఇంటూ 7 టైమ్స్ వీ విల్ గెట్ -1. నెక్స్ట్ 2 పవర్ ఆఫ్ 7 2 పవర్ ఆఫ్ 7 ఓకే, మనం ఇలా రాయొచ్చు -2 పవర్ ఆఫ్ 7. 2 పవర్ ఆఫ్ 7 వచ్చినప్పుడు 2 పవర్స్ అప్ టు 10 వరకు మీరు గుర్తుంచుకుంటే మంచిది. అవి నేను ఒకసారి ఇక్కడ రివీల్ చేస్తున్నాను. 2 పవర్ 0 ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 1. 2 పవర్ 1 2. 2 స్క్వేర్ దట్ వాల్యూ ఈజ్ 2 2s are 4. 2 క్యూబ్ 2 2s are 4, 4 2s are 8. 2 పవర్ 4 8 2s are 16. 2 పవర్ 5 16 into 2 32. 2 పవర్ 6 that is 64. 2 power 7 64 into 2 that is 128. 2 power of 8 that is equals to 256. 2 power 9 that is equals to 512. 2 power 10 that is 1024. ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. బై హార్ట్ చేస్తే కనుక మనకి ఈజీగా వెంటనే మల్టిప్లై చేయకుండా ఆ ప్రాబ్లం ఇచ్చినప్పుడు వెంటనే మనం ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సో 2 పవర్ 7 వాల్యూ దట్ ఈస్ 128. 2 పవర్ 7 మీన్స్ 2 into 2 into 7 టైమ్స్. సో దిస్ వాల్యూ ఈస్ 128. థర్డ్ ప్రాబ్లంలో 3 by 4 హోల్ పవర్ ఆఫ్ -3 బ్రాకెట్ లోపల ఉన్న వాల్యూ
it is a fraction and power is negative exponent. So we can write by using this formula a by b whole power of minus m is equals to b by a whole power of m. ఇది రాస్తే కనుక మనకి ఈజీగా ఉంటుంది సింప్లిఫై చేయటం. సో యూజ్ దట్ ఫార్ములా a by b whole power of minus m, that is equals to, you can write b by a whole power of m. So we can write as 4 by 3 whole cube. Now it is in the form of a by b whole power of m. A by b whole power of m means a power m by b power of m. So that is equals 4 cube by 3 cube. 4 cube by 3 cube. 4 cube means 4 4s are 16, 16 4s are 64. By 3 cube means 3 into 3 into 3. 3 3s are 9, 9 3s are 27. So this value is 64 by 27. ఇక్కడ చెప్పినట్టుగానే ఇది ఓన్లీ మీరు గుర్తుపెట్టుకోండి 3 పవర్ 4 వరకు కూడా గుర్తుంచుకోండి. 3 పవర్ 0 వాల్యూ 1, 3 పవర్ 1 వాల్యూ 3, 3 square means 3 3s are 9, 3 cube means 9 3s, that means 3 into 3 into 3, that is 27. 3 power 4, ఇక్కడ ఒక 4 మరి 3 ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి 27 into 3, that is 81. 3 power 5, that is equals to 81 into 3, that is 243. These are the 3 powers up to 5. Next 4 powers చూద్దాం. 4 power 0, that is equals to 1. 4 power 1, that is equals to 4. 4 square, that is equals to 4 4s 16. 4 cube, 16 4s are 64. 4 power 4, 64 4s are 256. 4 power 5, 256 into 4, that is 1024. ఈ వాల్యూస్ బాగా గుర్తుంచుకోండి, అప్పుడు ప్రతిసారి మనం మల్టిప్లై చేయకుండా సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ -3 హోల్ పవర్ ఆఫ్ -4. ఇది ఏ ఫామ్లో ఉందంటే a పవర్ -n. సో యూజ్ దట్ ఐడెంటిటీ. ఎక్స్పోనెంట్స్లా a పవర్ -n is equals to 1 by a పవర్ n. సో ఇదేమవుతుందంటే 1 by -3 power of 4, that is equals to -3 into -3 into -3 4 times. అలా వేసినప్పుడు మైనస్ పవర్ 4 ఈజ్ ఈవెన్గా ఉన్నటప్పుడు మైనస్ అనేది ఇంకా ఉండదు, మైనస్ వల్ల ప్లస్ అయిపోతుంది. పవర్ ఆడ్ నెంబర్ అయినప్పుడు మాత్రమే మైనస్ యాస్టీస్గా ఉంటుంది. సో 1 by మైనస్ అనేది ఇంకా ప్లస్ అయిపోతుంది. మైనస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్, ఇట్ విల్ బి ప్లస్. 3 power 4 ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, గుర్తుపెట్టుకోండి. 3 power 4 వాల్యూ 81. సెకండ్ క్వశ్చన్, సింప్లిఫై ది ఫాలోయింగ్. ది ఫస్ట్ వన్ ఈజ్ 1 by 2 whole power of 4 into 1 by 2 whole power of 5 into 1 by 2 whole power of 6. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అన్ని బేసెస్ ఆర్ ఈక్వల్, పవర్స్ ఆర్ చేంజ్డ్. సో రైట్ ది ఫార్ములా. ఇక్కడ 3 ఉన్నా సరే జస్ట్ మనం ఒకే ఫార్ములా అప్లై చేస్తాం, దట్ ఈస్ a power m into a power of n, a power of m into a power of n, that is a power of m plus n is equals to, here base 1 by 2, 4 plus 5 plus 6, 1 by 2 whole power of 4 plus 5 9, 9 plus 6, that is 15. It is in the form of a by b whole power of m, that is equals to a power of m by b power m. A power m by b power means 1 power 15, that is 1 by b power of m, that is 2 power 15. సో ఇలా రాయొచ్చు. 15 అనేది చాలా పెద్ద వాల్యూ కాబట్టి 2 into 2 into అని 15 టైమ్స్ వేయకుండా ఇలా వదిలేసిన
Answer is right. Next problem, minus 2 whole power of 7 into minus 2 whole power of 3 into minus 2 whole power of 4. ఇక్కడ అన్నీ కూడా బేస్ కామన్గా ఉంది. సో సేమ్ ఫార్ములా, దట్ ఈస్ ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎన్ ఈ ఫార్మేషన్లో ఉంది. సో ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్. సో యూజ్ దిస్ లా. It will be minus 2 whole power of 7 plus 3 plus 4. That is equals to minus 2 whole power of 7 plus 3, 10, 10 plus 4, that is 14. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే లోపల నెగిటివ్ నెంబర్ ఉంది, పవర్ ఏమో ఈవెన్ నెంబర్ ఉంది. ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు మైనస్ అనేది ప్లస్గా మారిపోద్ది, కాబట్టి మైనస్ తీసేసి మనం ఇలా రాయొచ్చు. దట్ ఈస్ 2 పవర్ 14. ఇక్కడ కూడా 14 అనేది పెద్ద నెంబర్ కాబట్టి మనం 2 ఇంటూ 2 ఇంటూ అట్లా 14 టైమ్స్ వేసి మల్టిప్లై చేయాల్సిన అవసరం కూడా లేదు, ఇలా వదిలేయచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్, దట్ ఈస్ 4 పవర్ ఆఫ్ 4 ఇంటూ 5/4 హోల్ పవర్ ఆఫ్ 4. ఇది ఏ బై బి హోల్ పవర్ ఆఫ్ ఎంలా ఉంది. ఏ బై బి హోల్ పవర్ ఆఫ్ ఎం ఇలా రాయచ్చు, ఏ పవర్ ఎం బై బి పవర్ ఆఫ్ ఎం. సో ఇలా రాయండి దాన్ని. That will be 4 power of 4 into 5 power of 4 and 4 power of 4. Here the denominator is 4 power 4 and it is 4 power 4. So cancel it. 4 power 4 in 4 power of 4. One time will cancel. So 1 into 5 power 4. Answer is 5 power of 4. ఎలా ఉంచినా కరెక్టే, లేదా 5 power 4 వాల్యూ రాసినా కరెక్టే. 5 power 4 means 5 into 5 into 5 into 5. 5 into 5 into 5 into 5. 4 times. చాలా మంది 5 fours 20 అని రాస్తారు, అది కరెక్ట్ కాదు. ఇలా ఖచ్చితంగా రాసుకుంటారు రఫ్ వర్క్, అప్పుడు మీకు ఈజీ అవుతుంది. 5 5s 25, 25 5s 125, 125 5s 625. సో దీని ఆన్సర్ 625. Next fourth question is 5 power minus 4 by 5 power of minus 6 into 5 cube. ఇక్కడ సో 5 power of minus 6 కూడా పైకి తీసుకొస్తే మనం ఈజీగా చేయొచ్చు. సో ఇట్ ఈస్ ఇన్ ది 1 by a power minus n. a power minus n is equals to 1 by a power of n. యాక్చువల్గా 5 power ఇది ఒక్కటే చేంజ్ చేస్తున్నాను, ఇది ఇలా ఉంది 5 power 4 by ఇది ఏమవుతుంది 1 by 5 power of 6 అవుతుంది. అప్పుడు ఇది 5 power 4 minus 4 ఇంటూ ఈ ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది కాబట్టి 5 power of 6 పైకి వస్తుంది, 5 power of 6. సో ఇదంతా ఇక్కడ రాయకుండా డైరెక్ట్గా ఇక్కడ మీరు అప్లై చేయొచ్చు. 5 power of minus 4 ఏం చేయలేదు. యాక్చువల్గా ఈ ఫార్ములా యూజ్ చేసామంటే ఇది కూడా మార్చాలి, కానీ అవసరం లేదు, ఇక్కడ కిందది ఒక్కటే మారుస్తున్నాను. సో ఇలా వచ్చింది 5 power 4 ఇంటూ ఇది 1 by 5 power of 6. 1 కాబట్టి 1 by 5 power of 6 అంటే దీనికి బైలో ఉంది కాబట్టి మళ్ళీ పైకి వచ్చేస్తుంది కాబట్టి ఇంటూ 5 power of 6 అవుతుంది ఇంటూ 5 క్యూబ్. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే బేస్ ఈజ్ సేమ్. సో ఈ ఫార్ములా అప్లై చేసేయండి. ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎన్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5 power of minus 4 ప్లస్ 6 ప్లస్ 3. పాజిటివ్ వాల్యూస్ యాడ్ చేయండి. 6 ప్లస్ 3 9, 9 మైనస్ 4 అంటే దట్ ఈస్ 5. సో దిస్ వాల్యూ ఈస్ 5 power of 5. సో దీన్ని కూడా మనం సింప్లిఫై చేయకుండా ఇలా ఉంచేసేయచ్చు. ఇది కూడా పెద్ద వాల్యూ 625 ఇంటూ 5 చేయాలి. వాల్యూ రాసినా ఓకే, రాయిపోయినా ఓకే. నెక్స్ట్ ఫిఫ్త్ రోమన్ కనుక చూసినట్లయితే ఇక్కడ minus 3 power of 4 into 7 power of 4. ఇక్కడ బేస్ డిఫరెంట్గా ఉంది, పవర్ సేమ్గా ఉంది కాబట్టి ఈ ఫార్ములా అప్లై చేయొచ్చు. దట్ ఈస్ ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఆఫ్ ఎం, దట్ ఈస్ ఈక్వల్స్ టు సేమ్ పవర్, బేసెస్ ఆర్ డిఫరెంట్. సో ఇట్ విల్ బి ఏబి హోల్ పవర్ ఆఫ్ ఎం అంటే ఏమవుతుంది -3 into 7 whole power of 4, that is equals to -3, minus into plus, minus 3 7s are 21, so -21 whole power of 4. -21 whole power of 4 ఉన్నప్పుడు మైనస్ ఉంది లోపల వాల్యూ, పవర్ 4
4 ఈజ్ ఈవెన్ ఉన్నప్పుడు మైనస్ అలా ప్లస్గా మారిపోతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో 4 టైమ్స్ కనుక మైనస్ మల్టిప్లై చేస్తే ప్లస్గా మారిపోతుంది కాబట్టి దీన్ని ఇలా రాయొచ్చు 21 హోల్ పవర్ ఆఫ్ 4. సో దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ గివెన్ ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, that is simplify. First one is 2 square into 3 square by 2 power of minus 2 into 3 power of minus 1. దీంట్లో ఈ 2 power of minus 2ని పైకి తీసుకొచ్చే విధానంలో ఇది 3 square into 1 by 2 power of minus 2 అని రాయొచ్చు. అప్పుడు a power minus n is equals to 1 by a power of n ఎలా అవుతుందో 1 by a power of minus n is equals to ఏమవుతుందంటే a power n అవుతుంది. ఇది ఒకసారి జాగ్రత్తగా చూసుకుంటే కనుక ఈ ఫార్ములానే రాస్తాం. మైనస్లో ఉంటే కనుక బైలోకి వెళ్ళినప్పుడు పాజిటివ్ అవుతుంది, బైలో నెగిటివ్ ఉంటే కనుక పైకి తీసుకెళ్ళినప్పుడు న్యూమరేటర్ ప్లేస్లోకి అది ఏమవుతుందంటే నెగిటివ్ పాజిటివ్గా మారుతుంది. కొంచెం ఆ డిఫరెన్స్ చూసుకొని జాగ్రత్తగా చూడండి. కాబట్టి ఫార్ములా అదే రాస్తాం. ఏ పవర్ మైనస్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 1 by a power of n. దెన్ 1 by a power minus n ఈజ్ ఈక్వల్స్ టు ఇట్ విల్ బి a power of n. ఇవన్నీ సేమ్ ఉంచండి, ఇది ఒక్కటే పైకి తీసుకెళ్ళండి. 2 square ఇంటూ 3 square ఇంటూ ఇది పైకి వస్తే కనుక పాజిటివ్గా మారుద్ది 2 square ఇంటూ 3 power minus 1 యాజ్ ఇట్ ఈస్. బేస్ 2లో ఉన్నాయి ఒక చోట, బేస్ 3లో ఉన్నాయి ఒక చోట రాయండి. 2 square ఇంటూ 2 square, అలాగే 3 square ఇంటూ 3 power minus 1. ఈ రెండింటికి కలిపి ఒకే ఫార్ములా, రెండింటికి కలిపి ఒక ఫార్ములా. a to the power of m into a to the power of n, that is equals to a power of m plus n. ఇదే ఫార్ములా ఈ రెండింటికి సపరేట్గా అప్లై చేయండి. సో 2 to the power of 2 plus 2 into 3 power of 2 plus of minus 1, that is equals to 2 power 4 into 3 power of plus of minus, plus into minus minus 2 minus 1 means 2లో నుంచి ఒకటి తీసేస్తే 1. 2 power 4, that is equals to 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16 into 3 power 1, that is equals to 3. 16 3s are 48. So the answer 48. Next problem, 4 power of minus 1 into 3 power minus 1 into divided by 6 power of minus 1. ఇవన్నీ కూడా a power minus 1 లా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ చేంజ్ చేసేయండి. a power minus 1 is equals to 1 by a. ఫస్ట్ ఇలా రాయండి 1 by a ఫార్మేషన్లో. 4 power minus 1 1 by 4, 3 power minus 1 1 by 3 divided by 6 power minus 1 means 1 by 6. డివిజన్లో ఉన్న ఈ పార్ట్ మనకి చిన్నప్పుడే మనం నేర్చుకున్న ఫ్రాక్షన్స్ బట్టి ఇంటూ రాస్తే కనుక ఇక్కడ ఈ ఫ్రాక్షన్ ఏమవుతుంది, న్యూమరేటర్ డెనామినేటర్కి, డెనామినేటర్ న్యూమరేటర్గా మారుద్ది కాబట్టి అలా చేయండి. అప్పుడు ఇది 1/4 ఇంటూ 1/3 ఇంటూ 6/1 కింద మారుతుంది. బై అల్ల ఇంటూగా మారి ఈ ఫ్రాక్షన్ రివర్స్ చేయవచ్చు. సో 3 in 6 in times క్యాన్సిల్ అవుతుంది 2 times, అండ్ దిస్ 2 in 4 2 times క్యాన్సిల్ అవుతుంది. సో 1 into 1 into 1 1, 2 into 1 into 1 2. So this answer is 1/2. Next, fourth question is simplify and give reasons. The first one is 4 power of 0 plus 5 power of minus 1 into 5 square into 1/3. ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ రెండింటికి ఫార్ములాస్ రాయండి. ఇది a power 0 ఫార్ములా. a power 0 is equals to 1. It is in the form of a power minus 1. a power minus 1 is equals to 1/a. So you can simplify change, that is equals to 4 power 0 value 1. 5 power minus 1 means 1/5 into 5 square into 1/3. 1/1 తీసుకోండి, 1కి 5కి LCM 5. This denominator 1 in LCM 5, 5 times will cancel. 5 into numerator 1, 5 into 1 5, plus this denominator 5 in LCM 5,
1 time will cancel. 1 into 1 1 into 5 square value 25 into 1 by 3. 5 plus 1 that is equals to 6. 6 by 5 into 25 into 1 by 3 means 25 by 3 ఇలా రాసుకోవచ్చు. 3 6లో 2 times cancel అవుతుంది. 5 25లో 5 times will cancel. So 2 5s are 10. 1 into 1 1. 10 by 1 means 10. So the answer 10. Second one is 1 by 2 whole power of minus 3 into 1 by 4 whole power of minus 3 into 1 by 5 whole power of minus 3. ఇవన్నీ కూడా ఫ్రాక్షన్స్లోనే విత్ నెగిటివ్ ఎక్స్పోనెంట్. సో ఈ ఫార్ములా యూజ్ చేయండి. a by b whole power of minus m is equals to b by a whole power of m. సో ఎక్స్పోనెంట్ని పాజిటివ్గా మారిస్తే కనుక ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. సో 2 by 1 whole power of 3 into 4 by 1 whole power of 3 into 5 by 1 whole power of 3. 2 by 1 whole power. 2 by 1 means 2. So this is 2 cube. 4 by 1 అంటే 4 cube. 5 by 1 means 5 cube. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బేసెస్ ఆర్ డిఫరెంట్, పవర్ ఈజ్ సేమ్. సో ఈ ఫార్ములా అప్లై చేయండి. ఈ ఐడెంటిటీ a power m into b power m that is equals to ab whole power of m. సో ఇవన్నీ మల్టిప్లై అవుతాయి. ఇది అలా 2 into 4 into 5 whole cube that is equals to 2 4s are 8, 8 5s are 40. So this value is 40 whole cube. Third one is 2 power minus 1 plus 3 power minus 1 plus 4 power of minus 1 into 3 by 4. ఇవన్నీ కూడా a power minus 1 ఫార్ములాలో ఉన్నాయి కాబట్టి అది అప్లై చేయండి. a power minus 1 is equals to 1 by a. సో సింప్లిఫై చేస్తే ఇది 1 by 2 ప్లస్ 1 by 3 ప్లస్ 1 by 4 ఇంటూ 3 by 4. ఈ ప్లస్లో ఉన్నవి క్యాన్సిల్ చేయొద్దు. 3 into 3 అని. ప్లస్ అన్ని బ్రాకెట్లో ఉన్నాయి, సింప్లిఫై చేయాలి. ప్లస్లో ఉంది కాబట్టి మల్టిప్లై చేయకుండా ఎల్సిఎం చేయాలి. 2 3 4. 2 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ 4. 2 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ 4 కాబట్టి ఇంకా 2ని వదిలేసి 3కి 4కి ఎల్సిఎం చేస్తే చాలు. 3 and 4 ఆర్ కో ప్రైమ్స్, అంటే ఈ రెండిట్లో 1 అనే నెంబర్ తప్ప ఇంకేం క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ది ఎల్సిఎం ఆఫ్ 3 and 4 is 12. సో దట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 2 3 and 4 ఆల్సో. సో ఎల్సిఎం ఈజ్ 12. ఈ ఫస్ట్ ఫ్రాక్షన్ డినామినేటర్ 2, ఈ ఎల్సిఎం 12లో 6 times పోతుంది. 6 into న్యూమరేటర్ 1, 6 into 1 6 ప్లస్ సెకండ్ ఫ్రాక్షన్ డినామినేటర్ 3 ఇన్ ఎల్సిఎం 12 4 times పోతుంది, క్యాన్సిల్ అవుతుంది. 4 into న్యూమరేటర్ 1 4 ప్లస్ థర్డ్ ఫ్రాక్షన్ డినామినేటర్ 4 ఇన్ 12 3 times క్యాన్సిల్ అవుతుంది. 3 into న్యూమరేటర్ 1 3. సో ఇది ఇలా వస్తుంది 3 by 4. సో సింప్లిఫై చేయండి. 6 plus 4 10, 10 plus 3 13, 13 by 12 into 3 by 4. క్యాన్సిల్ చేయండి. ఇప్పుడు 3 టేబుల్ 12లో 4 times క్యాన్సిల్ అవుతుంది 3 అనే నెంబర్. సో 13 1s are 13, 4 4s are 16. 13 16లో ఇంకా 1 తప్ప ఏ టేబుల్ పోదు కాబట్టి లీవ్ లైక్ దిస్. సో ఆన్సర్ ఈస్ 13 by 16. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం, దట్ ఈస్ 3 power minus 2 by 3 ఇంటూ 3 power 0 minus 3 power minus 1. ఇక్కడ 3 ఫార్ములాస్ అప్లై చేయొచ్చు. ఇది a power minus n ఫార్ములా, a power 0, a power minus 1. సో a power minus n is equals to 1 by a power of n. ఇది a power 0, a power 0 is equals to 1. a power minus 1 is equals to 1 by a. ఈ 3 ఫార్ములాస్ అప్లై చేయొచ్చు. సో 1 by a power of n ఆల్రెడీ బైలో 3 ఉంది కాబట్టి అక్కడ మల్టిప్లై అవుతుంది. ఇది కిందకి తీసుకొస్తే దట్ ఈస్ ఈక్వల్స్ టు 1 by 3 into 3 square
ఇలా వస్తుంది ఇంటూ 3 పవర్ 0 ఏ పవర్ 0 వాల్యూ 1 మైనస్ 3 పవర్ మైనస్ 1 ఏ పవర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 1 బై ఏ. సో ఇది 1/3 కింద వాడుద్ది. ఇక్కడ పవర్ 1 ఉన్నట్టు. సో కింద డినామినేటర్ ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎన్ లా ఉంది కాబట్టి ఫార్ములా రాయండి. ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎన్ దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్. సో ఇది 1 బై ఎం ప్లస్ ఎన్ అంటే 1/3 పవర్ ఆఫ్ 1 ప్లస్ 2 ఇంటూ ఇక్కడ 1 మైనస్ 1/3 అంటే ఎల్సిఎం చేయండి. 1కి 3కి ఎల్సిఎం 3. ఫస్ట్ ఫ్రాక్షన్ డినామినేటర్ 1 ఇన్ ఎల్సిఎం 3 టైమ్స్ క్యాన్సిల్. 3 into 1 3 మైనస్ సెకండ్ ఫ్రాక్షన్ డినామినేటర్ 3 in LCM 3 1 time will cancel. 1 into 1 that is 1. So 1 by 3 power 1 plus 2 that is 3 cube into 3 minus 1 that is equals to 2 by 3. Again ఇక్కడ ఏ పవర్ డినామినేటర్ చూస్తే కనుక ఇది ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎన్ లా ఉంది కాబట్టి ఒకసారి రాసిన ఫార్ములా ఇంకొకసారి ప్రాబ్లంలో రిపీట్ అయినా రాయాల్సిన అవసరం లేదు. సో న్యూమరేటర్స్ మల్టిప్లై చేస్తే 1 into 2 2 బై ఇది ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఏ పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 2 by 3 power 4. 2 by 3 power 4 ఆల్రెడీ చెప్పాను. 3 3s are 9, 9 3s are 27, 23s are 81. So this value is 2 by 81. Next fifth problem is 1 plus 2 power minus 1 plus 3 power minus 1 plus 4 power 0. ఇక్కడ రెండు ఫార్ములా ఉన్నాయి. ఇది a power minus 1 ఫార్ములా that is equals to 1 by a. It is in the form of a power 0 that is equals to 1. So simplify. 1 plus a power minus 1 is equals to 1 by a. So this will be 1 by 2 and this will be 1 by 3 plus 4 power of 0. A power 0 is equals to 1. So adding these two numbers first, 1 plus 1 that is equals to 2 plus 1 by 2 plus 1 by 3. Keep by 1 for 2 and do LCM. The LCM of 1 and 2 and 3. These are the prime numbers 2 and 3. So 2 3s are 6 is the LCM. LCM of 1 2 3 is 6. So in the first fraction denominator is 1. 1 in 6 times will cancel. 6 into numerator 2. 6 2s are 12 plus second fraction denominator is 2. 2 in 6 ఎన్నిసార్లు పోతుంది 3 times. 3 into numerator 1 3 plus third fraction denominator is 3. 3 in 6 LCM 6 2 times cancel. 2 into 1 2 that is equals to 12 plus 3 15 15 plus 2 17 by 6. So this is the answer. Fourth question, last problem, sixth one, that is 3 by 2 whole power of minus 2 whole power of 2. So first you write the formula a power of m whole power of n. A power of m whole power of n is equals to a power of mn. So this will be 3 by 2 whole power of minus 2 into 2. 3 by 2 whole power of minus 4. It is in the form of a by b whole power of minus m. Then it will be b by a whole power of m. Fraction reverse చేస్తే exponent నెగిటివ్ వల్ల పాజిటివ్గా మారిద్ది. సో దీన్ని రివర్స్ చేస్తే కనుక 3 by 2 వల్ల 2 by 3 whole power of 4. ఇది a by b whole power of m ఫార్ములా ఉంది. a by b whole power of m is equals to a power of m by b power of m. That is equals to 2 power 4 by 3 power 4. 2 power 4 means 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16. 3 power 4, 3 3s are 9, 9 3s are 27, 27 3s are 81. So this answer is
16/81. So these are the problems of exercise 4.1 to 4 questions. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి మీ క్లాస్మేట్స్కి షేర్ చేయండి and subscribe for more videos. Thank you for watching.